మనం ఉంటాము. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో మరొకసారి చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, ఈ నూతన యెరూషలేము ఎవరంటే ఈ పరిశుద్ధులు. దేవుడి గురించి రక్షించబడినటువంటి ఈ పరిశుద్ధుల్ని ఒక నూతన యెరూషలేముగా, ఒక పెళ్లి కుమార్తెగా వర్ణించబడింది. చూడండి, ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. पवित्र नगरी नवी यरूशलेम देवापासून स्वर्गातून उतरताना पाहिली. ఎక్కడంట? దేవుని యొద్ద నుండి తిరిగి కిందికి వచ్చుట చూచితిని. ఏమంటున్నాడు ఆయన? మరియు నేను నూతనమైన యెరూషలేమును అనగా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఎక్కడుందంటే, ఎప్పుడైతే మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందో అక్కడ నుండి ఇందుకు వస్తుంది. ఇప్పుడు చెప్తాడు చూడండి, 3వ వచనం నుండి చదివితే, आणि मी राजस्थानातून आलेली मोठी वाहिनी आहे ती अशी, पहा देवाचा मंडप मनुष्याजवळ आहे, त्याच्याबरोबर देव आपली वस्ती करेल. ఏమంటున్నాడు? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో ఉండును. ఎప్పుడైతే కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందో, పరిశుద్ధులు ఎత్తబడి కిందికి వస్తారో, ఈ కొత్త ఆకాశం మీద కొత్త భూమి మీద ఇక్కడ ఉంటారో, అప్పుడు దేవుడేది వచ్చి ఇలా వెలుగుగా ఉంటాడు. అప్పుడు ఏముండదు చెప్పండి? బాధ, సమస్య, నీళ్ళు ఏవి కూడా ఉండదు. ఈ భూమి మీద ఏముండదు? నీళ్ళు కూడా ఉండదు. అప్పుడు మొత్తం భూమి ఉంటుంది. 4వ వచనం చూడండి, ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. 4వ వచనం ముగించేసుకుందామండి, టైం అవుతుంది కాబట్టి. तो त्याच्या डोळ्याचे सर्व अश्रू पुसून टाकेल, यापुढे मरण नाही, शोक, रडणे व कष्टही नाही, कारण पहिल्या गोष्टी होऊन गेल्या. ఏమంటున్నాడు ఈయన? ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబుందమును తుడిచివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చుట గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏం చెప్పాడంట? కష్టము, దుఃఖము, బాధ, వేదన ఏమన్నది ఇక. యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు నా కలల కనపడని సంతోషించేవారే ఎక్కువ. సదాకాలం ఆయనతో ఉంటామంటే